విశాఖ ఏజెన్సీ రంగురాళ్ల వ్యాపారులకు అడ్డాగా మారింది. విశాఖ, చెన్నై నుంచి వ్యాపారులు వచ్చి ఆదివాసీలతో తవ్వకాలు జరిపిస్తున్నారు. అర్ధరాత్రి అక్రమంగా జరుగుతున్న రంగురాళ్ల తవ్వకాల్లో గిరిజనుల ప్రాణాలు పోతున్నాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలోని పాడేరు, జీమాడుగుల మండలాల్లో రాత్రిపూట రంగురాళ్ల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. విశాఖ, చెన్నై, ఇతర నగరాల నుంచి వచ్చిన రంగురాళ్ల వ్యాపారులు పాడేరు మండలం కోడిగుడ్లు, మనగలూరు, జీమాడుగుల మండలం కునేటి, కాకరపల్లిలో స్థానిక గిరిజనులతో రంగురాళ్ల తవ్వకాలు జరిపిస్తున్నారు. ఏటవాలుగా తవ్వడం వల్ల వర్షం వస్తే క్వారీల్లోకి నీళ్లు వెళ్లి కూలిపోతాయి. గతంలో కరకలో రంగురాళ్ల తవ్వకాల్లో పాల్గొన్న గిరిజనులు చాలా మంది క్వారీలు కూలి చనిపోయారు. అయినా సర్కార్ రంగురాళ్ల వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన రంగురాళ్ల తవ్వకాల్లో విలువైన రంగురాళ్లు దొరికి 2 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. బెంగళూరులో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. ఏకంగా ఒక బ్యాంకులో చొరబడి ఒక వ్యక్తిని చంపి 10 లక్షల రూపాయలు దోచుకుపోయారు. పట్టపగలు జరిగిన ఈ హత్య నగరంలో సంచలనం సృష్టించింది. ఇది బెంగళూరు హెసర్ఘట్ట ప్రాంతంలోని కార్పొరేషన్ బ్యాంక్. సమయం సోమవారం మధ్యాహ్నం 4:30. ఒక్కసారిగా బ్యాంకులో కలకలం. ఎవరో గుర్తు తెలియని ఆగంతకుడు బ్యాంకులో ప్రవేశించాడు. వెంటనే మెయిన్ డోర్, ఆ తర్వాత లోపలి డోర్ క్లోజ్ చేశాడు. ఆ వెంటనే కాల్పులు జరుపుతూ బ్యాంక్ అంతా తిరిగాడు. ఈ కాల్పుల్లో మురళీధర్ అనే ఓ కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బుల్లెట్ గాయాలకి అతను చనిపోయాడు. కొడుకు మరణ వార్త విన్న మురళీధర్ తల్లి, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు పోయాక ఇక నాకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారామె. ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ, ಇಷ್ಟೇ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿದ್ದು. మగ ಆಗ್ಬೇಕು. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏం జరిగిందో తెలియడం లేదు. ఆ దేవుడు ఒక్కగానొక్క నా కొడుకుని తీసుకుపోయాడు. ఇక నాకు దిక్కెవరు? మీరే కాపాడాలి. ఇదే కన్స్ట్రక్షన్ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಉಂಟು, ಇಲ್ದಿದ್ರೆ ಇಲ್ಲ. ఇంత ಕೆಲಸ ఆగోಯ್ತು. దేవుడు ఇంత ಕೆಲಸ. సమాచారం అందిన వెంటనే బెంగళూరు పోలీసులు డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఫింగర్ ప్రింట్స్ నిపుణుల్ని కూడా రంగంలోకి దించారు. పాతికేళ్ల వయసున్న ఒక యువకుడే ఇదంతా 20 నిమిషాల్లో పూర్తి చేశాడంటున్నారు బ్యాంక్ ఉద్యోగులు. ಹಿಡಿದಾಗ ನಮ್ಮ ಮೇಲ್ಗಡೆ ಏನು ಸೌಂಡ್ ನಮಗೆ ಬರಲಿಲ್ಲ. ಅವನು ಸಡನ್ ಆಗಿ ಏನ್ ಮಾಡಿದ, ಫಸ್ಟ್ ఎంట్రీ ఆగి ఫస్ట్ డోర్. సాయంత్రం 4-4:30 మధ్య ఈ సంఘటన జరిగింది. రావడంతోనే బ్యాంక్ మెయిన్ గేటు, ఆ తర్వాత లోపల గేటు కూడా వేసేసి కాల్పులు మొదలుపెట్టాడు. ఆ శబ్దాలకు అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్ వెంటనే సీసీ కెమెరాలు ఆన్ చేసి పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు ఫింగర్ ప్రింట్ నిపుణులు డాగ్ స్క్వాడ్స్ తో వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన అతనికి మహా అయితే 25-26 ఏళ్ల వయసు ఉంటుంది. పబ్లిక్ ఇరబడి ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಹೊರಗಡೆ ಕಳಿಸಿದ್ರು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವನು ಮೋಸ್ಟ್ಲಿ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನ ಹುಡುಗ, ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ವಿತಿನ್ 25 to 26 ఇయర్స్ ಒಟ್ಟಿನ ಒಳಗಡೆ ಇರುವಂತ ಹುಡುಗ ಅವನು ಮಾಡಿರು. దుండగుడి ఈ దోపిడీలో మొత్తం 10 లక్షల రూపాయలు దోచుకుపోయాడు. ఒక కస్టమర్ ప్రాణాలు కూడా పోవడంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యూపీఏ సర్కార్పై అవిశ్వాస తీర్మానం పెట్టి తీర్తామంటున్నారు మమతా బెనర్జీ. అయితే ఈ తీర్మానానికి ఎవరు మద్దతు ఇస్తారన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానం కంటే రిటైల్ ఎఫ్డీఐలపై ఓటింగ్ కు లెఫ్ట్, బీజేపీ మొగ్గు చూపుతున్నాయి. 19 మంది ఎంపీల మద్దతుతో సర్కార్ను మమత ఎలా పడగొడతారని కాంగ్రెస్ ప్రశ్నించింది. యూపీఏ సర్కార్పై తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించే విషయంపై లెఫ్ట్, బీజేపీలు 1-2 సార్లు ఆలోచిస్తున్నాయి. రిటైల్లో ఎఫ్డీఐని వ్యతిరేకిస్తూ మమత సర్కార్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు శీతాకాల సమావేశ ప్రారంభ రోజునే తీర్మానం పెట్టేందుకు తృణమూల్ కసరత్తు చేస్తోంది. తాము మాత్రం మమత ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని లెఫ్ట్ పార్టీలు తేల్చి చెప్పాయి.
అయితే యూపీఏ సర్కార్ను కాపాడే ఉద్దేశం తమకు లేదని కూడా వామపక్షాలంటున్నాయి. బీజేపీ కూడా దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మమత ఇప్పటికే సుష్మా స్వరాజ్ కు ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారు. అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత మాత్రం మమత అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వవచ్చు. అవిశ్వాస తీర్మానంతో యూపీఏకే లాభం జరుగుతుందన్న భయం లెఫ్ట్ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. బీఎస్పీ సమాజ్వాదీ పార్టీల మద్దతుతో యూపీఏ గట్టెక్కితే రిటైల్లో ఎఫ్డీఐకి రూట్ క్లియర్ అవుతుందని, ఇది మన్మోహన్ విజయంగా ప్రచారం చేసుకుంటారని చెప్తున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం కంటే రిటైల్లో ఎఫ్డీఐపై లోక్సభలో ఓటింగ్ పెడితేనే సర్కార్ పతనం ఖాయమన్న అభిప్రాయం బీజేపీ లెఫ్ట్ నేతల్లో ఉంది. రిటైల్లో ఎఫ్డీఐని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమాజ్వాదీ, బీఎస్పీలు కూడా తప్పకుండా తమతో కలిసొస్తాయన్న ఆశ వారిలో ఉంది. కాంగ్రెస్ మాత్రం మమత బెదిరింపులతో సర్కార్కొచ్చిన ముప్పేమీ లేదని అంటోంది. 19 మంది ఎంపీలున్న మమత ఎలా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి మనీష్ తివారీ. రిటైల్లో ఎఫ్డీఐతో సహా అన్ని విషయాలపై పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారాయన. చరిత్రలో ఎప్పుడు 19 మంది ఎంపీలున్న పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన సందర్భాలు లేవు. సర్కార్కి ఎలాంటి ముప్పు లేదు. పార్లమెంటులో అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాని ఇలా ప్రభుత్వాన్ని బెదిరించడం వల్ల లాభం ఉండదు. మమత మద్దతు ఉపసంహరించడంతో మన్మోహన్ సర్కార్ మైనార్టీలో ఉంది. అయితే రిటైల్లో ఎఫ్డీఐని యూపీఏ భాగస్వామ్య పార్టీలతో పాటు మిత్రపక్షాలైన సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో నెంబర్ గేమ్ ఎలా ఉండబోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీల టెస్టులకు సిద్దమయ్యాడు. ఇంగ్లాండ్ పై సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన వీరేంద్రుడు 100వ మ్యాచ్ లో తన సత్తా చాటేందుకు ఊరుతున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా కెరీర్ ప్రారంభించి ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా ఘనత సాధించిన వీరుపై ప్రత్యేక కథనం. సెహ్వాగ్ సెంచరీల టెస్ట్. వాంకడే టెస్ట్ వీరేంద్రుడికి ప్రత్యేకం. డాషింగ్ ఓపెనర్ కలల మ్యాచ్. I think I want to play just 100 test matches, and the moment I cross 100 mark, I'll maybe retire from test cricket. క్రికెట్ కా నజఫ్గఢ్ నవాబ్ సెంచరీల టెస్ట్ మ్యాచ్ కి బురకలేస్తున్నాడు. 2001 నవంబర్ 3న తొలి టెస్ట్ ఆడిన వీరేందర్ సెహ్వాగ్ 2012 నవంబర్ 23న కెరీర్ లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. Sehwag, and he's the first Indian to do that, and the crowd has gone wild. వీరేందర్ సెహ్వాగ్ భారత క్రికెట్ కే కాదు అంతర్జాతీయ క్రికెట్ లో తనకే సాధ్యమైన స్టైల్ తో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న క్రికెటర్. నిదానమే ప్రధానం అన్నట్టు సాగే 5 రోజుల మ్యాచ్ లో సైతం దూకుడు మంత్రంతో మాయ చేసి మిగిలిన వాళ్లకు స్ఫూర్తినిచ్చిన ఢిల్లీ డైనమైట్. దక్షిణాఫ్రికాపై ఆడిన తొలి టెస్ట్ లో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సెహ్వాగ్ శతకోటుడు కొట్టి తన సత్తా ఏంటో చాటాడు. ఆ సెంచరీతో మొదలైన వీరు బ్యాటింగ్ హవా మోతేరాలో ముగిసిన తొలి టెస్టులోనూ కొనసాగి వాంకడేలో జోరు చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు కెరీర్ లో 99 టెస్టులాడిన వీరు 50.89 సగటుతో 8,448 పరుగులు చేశాడు. వీటిలో 23 సెంచరీలతో పాటు 32 అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 319. जिसका जिक्र करते आए हैं वीरेंद्र सहवाग 117 रन 117 गेंदों में, शतक बहुत बढ़िया, बेहतरीन प्रहार किया था ये 6 रन का ब्रेजमैन के विरुद्ध, और फिर गेंद की गति को सही इस्तेमाल किया था सहवाग ने अपने शतक पूरा करने में, और जब से वो आउट हुए हैं 11 ఏళ్ల కెరీర్ లో సెహ్వాగ్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. అంతకు మించి మరెన్నో రికార్డులను అధిగమించాడు. 80 ఏళ్ల భారత క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ సెహ్వాగే. అలాంటి వీరుడికి మరో త్రిశతకం చేయడానికి ఎంతో టైం పట్టలేదు. ఈ ట్రిపుల్ సెంచరీలో ఒకటి దక్షిణాఫ్రికాపై, మరొకటి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వరల్డ్ లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ సెహ్వాగే. Huge six, 300, and can you believe it? He got us 100 with a six. He ramped it over third man. He made his mind up. The audacity to think about just launching one over deep mid on. A brilliant 300.
is a new member in the 300 club, Virendra Sehwag. 300! Virendra Sehwag has done a magnificent job, and what an innings, the best ever here in Chennai. Well, stunning and absolutely breathless knock from Virendra Sehwag. He's been at the crease. ఇప్పటి వరకు బ్రియాన్ లారా, సర్ బ్రాడ్మెన్ తో పాటు మొత్తంగా నలుగురు 2 సార్లు ట్రిపుల్ సెంచరీలు సాధించారు. వీరిలో సెహ్వాగ్ ఒకడు. అంతేకాదు ఇప్పటి వరకు అతను చేసిన 23 సెంచరీల్లో 11 సెంచరీల స్కోర్ 150కి పైనే. సర్ బ్రాడ్మెన్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్ సెహ్వాగే. 150 for Virendra Sehwag. The 12th time he's gone past 150. Dilip Venkata applauding. The happy man, Virendra Sehwag. వీటితో పాటు టెస్ట్ క్రికెట్ లో ఒకే రోజు వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ రికార్డ్ తన పేరు మీద నెలకొల్పాడు. ఇక 207 బంతుల్లో 250 పరుగులు చేసి ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. What a shot! Morley thought for a moment he had his man. The reverse sweep being employed to bring his 250, and the crowd standing up. The fastest 250 in history. He also had the previous one, mind you, but he's beaten even that. The crowd staining. టెస్ట్ క్రికెట్ లో సైతం తనదైన బ్యాటింగ్ తో దూసుకెళ్లే సెహ్వాగ్ ఈ దూకుడుతో కొన్నిసార్లు అరుదైన రికార్డులను చేజార్చుకున్నాడు. ఒకసారి ట్రిపుల్ సెంచరీ కలగా మారిన సమయంలో 2 సార్లు ఆ ఘనత సాధించి మూడోసారి 7 పరుగుల తేడాతో త్రిశతకాన్ని కోల్పోయాడు. లంకపై 293 పరుగులు చేసిన వీరు ముత్తయ్య బౌలింగ్ లో అవుట్ అయి 3 ట్రిపుల్ సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా నిలవాలనుకున్న కలను చేజార్చుకున్నాడు. ఇక 100వ టెస్ట్ ఆడుతున్న ముంబై వాంకడే స్టేడియంపై సెహ్వాగ్ కు మక్కువ ఎక్కువే. కెరీర్ లో తొలిసారి స్వదేశంలో సెంచరీ చేసింది ఇదే గ్రౌండ్ లో. ఇక్కడ డబుల్ సెంచరీ చేసిన రికార్డు ఉన్న వీరు మిగిలిన ఇన్నింగ్స్ల్లోనూ నిలకడగా రాణించాడు. మరి ఇలాంటి పిచ్ పై మరోసారి సెహ్వాగ్ సెంచరీతో మెరుస్తాడా? సెంచరీ టెస్ట్ లో డబుల్ శతకంతో మరిపిస్తాడా? ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టిస్తాడా? ఇవన్నీ సగటు అభిమానిని వెంటాడుతున్న ప్రశ్నలు. అభిమానులకు వీరేంద్రుడు అంటే క్లాసిక్ టచ్ తో మాస్ స్టైల్లో వీరబాదుడు బాదే బ్యాట్స్మెన్. సెహ్వాగ్ అంటే సెంచరీకి కొద్ది దూరంలోనూ క్రీజును వదిలి గాల్లోకి బంతిని కొట్టగల దమ్మున్న డైనమిక్ క్రికెటర్. మొత్తంగా వీరేంద్ర సెహ్వాగ్ అంటే ఆటను ఆస్వాదిస్తూ దానిలోని గమ్మత్తును అభిమానులకు అందించగల ఎంటర్టైనర్. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. ఇప్పుడు జర్నలిస్ట్ డైరీ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి TV1.